మూవీ మూవీ టికెట్ ఇప్పుడు ఒక చోట 100 రూపీస్ ఉందండి, ఒక చోట 500 రూపీస్ ఉంది. ఇప్పుడు 100 to 500 రూపీస్ ఉంది. అది నేను ఫస్ట్ అయితే చెప్పానండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ పెట్టింది ఎంఆర్పి రేట్స్ ఉండాలని చెప్పి. గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుందంటే బయట ఏదైతే రేట్ దొరుకుతుందో అదే రేట్ వీళ్ళకి దొరికితే చాలు అని చెప్పి పెట్టింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అతి తెలియపోయేసి ఎంఆర్పి రేట్ అనేది పెంచేశారు. పెంచేసినప్పుడు ప్రజలు కూడా అడగాల్సింది. కానీ ఎంతమంది చెప్పి అడగలుగుతారు? ఎంతమంది న్యూస్ ఛానల్స్ అని చెప్పి పచ్చేమని ప్రజలు ఒకరి దగ్గర చెప్పగలుగుతారు, 10 మంది దగ్గర చెప్పగలుగుతారు. కానీ ఆ 10 మందిది ఒక్క న్యూస్ ఛానల్ అని వస్తుందా? అది రాదు. ఎప్పుడో దీన్ని మొత్తం అనగదొక్కారు అన్నట్టు. ఎప్పుడైతే ఎంఆర్పీలు పెంచారో అప్పుడే ఎంతమంది చెప్పారు, సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి ఇవన్నీ. కానీ అప్పుడు పట్టించుకోలేదు అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చింది అని చెప్పేసి స్పెషల్ గా పాప్కార్న్ అని చెప్పి తీసుకొస్తున్నారు అంతే. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అసలు మూవీ టికెట్ అనేది 100 రూపాయలు ఉన్నప్పుడు దాంట్లో సగం ఉండాలి, మినిమం అట్లీస్ట్ సగం ఉండాలి. దాన్ని దాటడానికి వీలు లేదు అని చెప్పేసి పెట్టాలి రూలు. లేదా ఎంఆర్పి బయట రేట్ ఎంత దొరుకుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను సినిమా టాకీస్కి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు పాప్కార్న్ కొనలేదు. ఒకసారి పాప్కార్న్ కొంటే 350 రూపాయలు అన్నారు. 100 రూపాయలు, 350 రూపాయలు అంటే భయ్యా నేను ఇంకా ఒక్కడే పోయినా, ఫ్యామిలీ వదిలేయండి. నేను నా ఫ్రెండ్ పోయినాం, పాప్కార్న్ తీసుకున్నా అని చెప్పి పోతే 350 రూపాయలు అంటే వద్దు సార్ బయట కొనుక్కుందాం అని చెప్పి మేము బయటకు వచ్చినాం. కాఫీ తాగుదామంటే ఆయనే అన్నారు కాఫీ ఎక్కడ తాగేటట్టు ఉంది, కాఫీ కూడా 350 రూపాయలు అని చెప్పేసి అన్నారు.